Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్ పార్ట్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. అది చూడకపోతే కనుక పార్ట్ 1 వీడియో కూడా మీరు చూసి పార్ట్ 2 కూడా చూసి లెసన్ బాగా అర్థం చేసుకోండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే కనుక డెఫినెట్గా మర్చిపోకండి లైక్ చేయండి. మీ క్లాస్ ఫ్రెండ్స్కి, స్కూల్ ఫ్రెండ్స్కి, మీ అదర్ స్కూల్ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి. డెఫినెట్లీ ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే మనం అసలు లేట్ చేయకుండా పార్ట్ 2 వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ పార్ట్ 2 వీడియోలో మనం మేజర్ రిలీఫ్ ఫీచర్స్ ఆర్ డివిజన్స్ ఆఫ్ ఇండియా ఈ టాపిక్ గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. అంటే భారతదేశంలోని భౌగోళిక స్వరూపాలన్నిటినీ 6 డివిజన్స్గా డివైడ్ చేశారు, క్లాసిఫై చేశారనమాట. ఈ ప్రతి ఫీచర్ గురించి చాలా వివరంగా తెలుసుకుందాం మనం ఈ టాపిక్లో, ఈ వీడియోలో. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి రిలీఫ్ ఫీచర్స్ అనేవి 6 మేజర్ డివిజన్స్గా క్లాసిఫై అయి ఉన్నాయి. అవేంటి? ఫస్ట్లీ ద హిమాలయాస్, హిమాలయ పర్వతాలు. ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్, గంగా సింధు మైదానాలు. ద పెనిన్సులార్ ప్లాటో, ద్వీపకల్ప పీఠభూమి. ద కోస్టల్ ప్లెయిన్స్, తీర ప్రాంత మైదానాలు. ద డెజర్ట్, ఎడారి అంటే ఎడారి ప్రాంతాలు. ద ఐలాండ్స్, దీవులు. ఓకేనా? వీటి గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్లీ లెట్ us స్టార్ట్ విత్ ద మైటీ హిమాలయాస్. హిమాలయాస్ ఎప్పుడైనా చూసారా మీరు మనాలి కానీ కాశ్మీర్ కానీ వెళ్ళి హిమాలయ పర్వతాలు చూస్తుంటే కనుక కామెంట్ చేయండి. మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? సో హిమాలయ పర్వతాలు చూడడానికి ఎంతో అద్భుతంగా, చాలా అట్రాక్టివ్గా, మొత్తం మంచుతో కప్పబడి చూడడానికి చాలా అందంగా ఉంటాయి కదా. వీటి గురించి తెలుసుకున్నాక మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చెప్తాను ఎందుకు. ఓకేనా? హిమాలయ పర్వతాలు ఎక్కడున్నాయి? ఇది మన ఇండియా మ్యాప్. మీరు ఇండియా మ్యాప్ గమనిస్తే కనుక వేర్ ఆర్ హిమాలయాస్ లొకేటెడ్ అని అంటే మీకు వెంటనే గుర్తు రావాలి, టు ద నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క ఉత్తర భాగాన అండ్ నార్త్ ఈస్ట్ భాగాన హిమాలయ పర్వతాలు లొకేట్ అయి ఉన్నాయి. ఈ హిమాలయ పర్వతాలు ఒక చాపలాగా వెస్ట్ నుండి ఈస్ట్ వరకు చూడండి ఈ విధంగా ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. అండ్ వీటి యొక్క పొడవు అంటే ఎంత డిస్టెన్స్లో ఇవి కవర్ అయి ఉన్నాయో చూద్దామా. ఈ వెస్ట్ నుండి ఈస్ట్ వరకు హిమాలయ పర్వతాలు 2400 కిలోమీటర్స్, 2400 కిలోమీటర్ల వరకు విస్తరించున్నాయట హిమాలయ పర్వతాలు. ఓకేనా? అండ్ మన ఇండియన్ కంట్రీకి అండ్ ఇక్కడ ఉన్న చైనా, వేరే కంట్రీస్ అన్నిటికీ మధ్య న్యాచురల్ బౌండరీలా కూడా ఈ హిమాలయాస్ అనేవి యాక్ట్ చేస్తున్నాయి. ఓకే, ఈ హిమాలయ పర్వతాలు ఇండస్ రివర్ నుంచి మొదలై ఈస్ట్లో ఉన్న బ్రహ్మపుత్ర రివర్ వరకు ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. అండ్ మన కంట్రీలో ఏ స్టేట్స్లో విస్తరించున్నాయో చూద్దాం. చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. అండ్ ఎక్కువగా ఈస్టర్న్ హిమాలయస్ అన్ని అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అండ్ వేరే దేశాలు అంటే నేపాల్ అండ్ భూటాన్లో కూడా ఈ హిమాలయ పర్వతాలు అనేవి విస్తరించున్నాయి. అండ్ వీటిని మనం 3 రకాలుగా కూడా పిలుచుకోవచ్చు. వెస్ట్రన్ హిమాలయాస్, సెంట్రల్ హిమాలయాస్, ఈస్టర్న్ హిమాలయాస్ అని. వీటి యొక్క వెడల్పు చూసుకున్నట్లయితే కనుక అంటే విడ్త్ చూసుకుంటే ఈస్టర్న్ హిమాలయాస్ కన్నా వెస్ట్రన్ హిమాలయాస్లో మౌంటైన్స్ యొక్క విడ్త్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ ఇమేజ్, ఈ షేడెడ్ రీజియన్ కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్. ఓకే, ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఈ వెస్ట్రన్ సైడ్ హిమాలయాస్ విడ్త్ వచ్చేసి 500 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా? కానీ ఈస్టర్న్ వైపు ఓన్లీ 200 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే విడ్త్ పరంగా చూసుకుంటే వెస్ట్రన్ హిమాలయాస్ ఎక్కువ విడ్త్ కలిగి ఉన్నాయి. కానీ ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? హైట్, ఎత్తు. ఆల్టిట్యూడ్స్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఈస్టర్న్ హిమాలయాస్లోనే అతి ఎత్తైన పర్వతాలన్నీ కూడా లొకేట్ అయి ఉన్నాయి. వెస్ట్రన్ హిమాలయాస్తో పోలిస్తే ఈస్టర్న్ హిమాలయాస్లోని మౌంటైన్స్ చాలా ఎత్తు కలిగి ఉంటాయి. ఓకేనా? సో హైట్ పరంగా చూసుకుంటే ఈస్టర్న్ హిమాలయాస్లో ఎక్కువ హైట్ ఉన్న మౌంటైన్స్ ఉంటాయి. విడ్త్ ప్రకారంగా చూసుకుంటే వెస్ట్రన్ హిమాలయాస్లో ఈ పర్వతాలు అనేవి 500 కిలోమీటర్స్ యొక్క వెడల్పు కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా? హిమాలయాస్ ఎక్కడున్నాయో చూసాము అండ్ వాటి యొక్క విడ్త్ ఏంటో నేర్చుకున్నాము. అండ్ ఎటువైపున ఎక్కువ ఎత్తైన పర్వతాలన్నీ ఉంటాయో కూడా తెలుసుకున్నాం. మీకు హిమాలయాస్ అనగానే ఈ ఇమేజ్ మైండ్లోకి రావాలి
అండ్ వాటి యొక్క ఎత్తు గురించి, ఆల్టిట్యూడ్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈస్టర్న్ హిమాలయాస్లోనే ఎత్తైన పర్వతాలన్నీ ఉన్నాయి అన్న విషయం మీకు గుర్తు రావాలి. ఓకేనా? అండ్ ఇక్కడ హిమాలయాస్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకుందాం. ఈ హిమాలయన్ పర్వత శ్రేణులు 3 పర్వత శ్రేణులుగా డివైడ్ అయి ఉన్నాయి. ఓకే, అంటే 3 రేంజెస్గా వీటిని డివైడ్ చేశారు. అవి ఏంటి అంటే చూద్దాం. హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్ ఆర్ ఇన్నర్ హిమాలయాస్, ఈ ఫస్ట్ పర్వత శ్రేణులు, దీన్ని గ్రేటర్ హిమాలయ లేదా హిమాద్రి అంటారు. అండ్ ఈ రెండవ పర్వత శ్రేణి రేంజ్ ఏదైతే ఉందో హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయ ఆర్ మిడిల్ హిమాలయ అంటారు. అలాగే ఈ లాస్ట్ రేంజ్ ఏదైతే ఉందో దీన్ని శివాలిక్ ఆర్ ఔటర్ హిమాలయన్ రేంజ్ అని పిలుస్తారు. దీస్ 3 ఆర్ ద రేంజెస్ ఆఫ్ హిమాలయ. సింపుల్గా హిమాద్రి, హిమాచల్, శివాలిక్. ఓకేనా? ఇన్నర్, మిడిల్, ఔటర్, ఈ విధంగా వీటిని పిలుస్తుంటారు. మరి ఈ రేంజెస్ ఎందుకు సెపరేట్ అయి ఉన్నాయి అంటే ఈ ప్రతి మౌంటైన్ రేంజ్కి మధ్యలో చాలా వెడల్పైన లోయలు, విశాలమైన పీఠభూములు, ప్లాటూస్తో ఈ 3 పర్వత శ్రేణులు కూడా డివైడ్ చేయబడి ఉన్నాయి. క్లియర్? సో ఈ మూడిటి గురించి కూడా మనం ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. సో ఫస్ట్లీ హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్. ద నార్థర్న్ మోస్ట్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ ద గ్రేటర్ హిమాలయాస్. అంటే ఈ హిమాలయ పర్వతాల్లో కల్లా ద మోస్ట్ నార్దర్న్ వైపుగా ఉన్న వాటిని, అంటే ఉత్తరాన ఉన్న వాటిని మనం ఈ హిమాద్రి పర్వతాలు అని అంటున్నాము. ఓకేనా? దిస్ ఈస్ ద మోస్ట్ కంటిన్యూస్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ హైయెస్ట్ పీక్స్ విత్ అన్ యావరేజ్ ఎలివేషన్ ఆఫ్ అబౌట్ 6100 meters అబౌవ్ మీన్ సీ లెవెల్. ఈ హిమాద్రి రేంజ్లో, ఓకేనా, ఈ హిమాద్రి రేంజ్లో మౌంటైన్స్ అన్నీ కూడా కంటిన్యూయస్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉండే పర్వత శ్రేణులన్నీ వాటి యొక్క యావరేజ్గా ఎత్తు 6100 meters ఈ ఆల్టిట్యూడ్ని కలిగి ఉంటాయి. అండ్ ఇక్కడున్న పర్వత శ్రేణులన్నీ కూడా సంవత్సరం మొత్తం, అంటే ఇయర్ మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎందుకంటే చాలా హైయెస్ట్ ఎలివేషన్లో ఉన్నాయి కాబట్టి సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి గ్లేషియర్స్ కూడా ఉంటాయి. అండ్ మనం రివర్ గంగాకి సోర్స్ అయిన గంగోత్రి గ్లేషియర్ కూడా మనకి హిమాద్రి రేంజ్లోనే సిచ్యువేట్ అయి ఉంది. ఓకేనా? సో హియర్ ద గంగోత్రి గ్లేషియర్ ఈజ్ ఆల్సో సిచ్యువేటెడ్ ఇన్ ద హిమాద్రి మౌంటైన్ రేంజ్. అండ్ అంతేకాకుండా ఇక్కడ మౌంటైన్స్ అన్ని సంవత్సరం పొడుగున మంచుతో కప్పబడి ఉండడం వల్ల, అక్కడ మంచు కురుస్తూ ఉండడం వల్ల మనకి ప్రతి సీజన్లో కూడా ఈ హిమాలయన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జీవనదులు అంటారని చెప్పాను కదా, అవి సంవత్సరం పొడుగునా కూడా పూర్తిగా నిండుగా ప్రవహిస్తూ ఉంటాయి. ఎందుకంటే సమ్మర్ సీజన్ వచ్చిందనుకోండి, ఆ సీజన్లో డ్రై అవ్వవు. వర్షాలు రాకపోయినా సరే అక్కడున్న గ్లేషియర్స్, ఆ మంచు కరుగుతూ అన్ని సీజన్స్లో మనకి నీరు అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అందుకే వీటిని జీవనదులు అంటారు. గంగా, యమున, బ్రహ్మపుత్ర ఇవన్నీ కూడా ఈ హిమాలయ పర్వతాల నుండి ప్రవహిస్తున్నాయి కాబట్టి వీటిని పెరెన్నియల్ రివర్స్, జీవనదులు అంటారు. ఎండిపోకుండా ఎప్పుడు నిరంతరం అవి ఫుల్గా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అర్థమైందా హిమాద్రి రేంజ్ గురించి? సో ఇప్పుడు ఈ హిమాద్రి రేంజ్లోనే హైయెస్ట్ పీక్స్ అన్నీ లొకేట్ అయి ఉన్నాయి. ఓకేనా? ఇది హిమాద్రి రేంజ్, ఈ వెస్ట్ నుండి ఈస్ట్ వరకు విస్తరించిన ఫస్ట్ రేంజ్. ఈ రేంజ్లోనే మనకి ఎత్తైన పర్వతాలన్నీ కూడా లొకేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ హిమాద్రి రేంజ్లో లొకేట్ అయి ఉన్న హైయెస్ట్ పీక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హైయెస్ట్ పీక్స్ ఇన్ హిమాద్రి. అండ్ ఫస్ట్ వన్ మనందరికీ బాగా తెలుసు, ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద బోర్డర్ బిట్వీన్ చైనా అండ్ నేపాల్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 8848 meters ఫ్రమ్ ద సీ లెవెల్. మౌంట్ ఎవరెస్ట్ ఈ పర్వత శిఖరం ఎక్కడ లొకేట్ అయ్యింది? హిమాలయ పర్వతాల్లోనే లొకేట్ అయ్యింది. హిమాద్రి రేంజ్లో, మన ఇండియాలో కాదు, నేపాల్ ఇంకా చైనా బోర్డర్లో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది లొకేట్ అయ్యింది. మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు ఎంత, ఆల్టిట్యూడ్ ఎంత? 8848 meters అబౌవ్ ద సీ లెవెల్. సో ఇట్ ఈస్ కాల్డ్ ద వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ బికాస్ ఇది అంత ఎత్తులో లొకేట్ అయ్యింది కాబట్టి దీన్ని మనం హైయెస్ట్ మౌంటైన్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తున్నాం. ఓకేనా? ద సెకండ్ వన్ అంటే ప్రపంచంలో రెండవ అతి ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే K2. ఈ K2 పర్వత శిఖరాన్ని మనం మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ అని కూడా పిలుస్తారు. ఇంకా రకరకాల పేర్లు అనేవి దీనికి ఉంది, నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూడండి. అండ్ ఈ మౌంటైన్స్ యొక్క ఎత్తు 8611 meters అబౌవ్ ద
sea level. So this is considered the second highest peak on the earth. Mount Everest తర్వాత రెండవ అతి ఎత్తైన శిఖరంగా ఇది పిలువబడుతుంది K2. మరి K2 ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్, పాకిస్తాన్లో లొకేట్ అయి ఉంది. అండ్ K2 ఈస్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ కరకోరం రేంజ్. పాకిస్తాన్లో హైయెస్ట్ మౌంటైన్ ఇదే. అండ్ కరకోరం రేంజ్లో కూడా హైయెస్ట్ పర్వత శిఖరం అనేది, ఎత్తైన పర్వత శిఖరం అనేది K2. ఓకేనా? అండ్ కంచన్జంగా ఈజ్ ద థర్డ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక స్పెషల్ ఉంది. ఇది ప్రపంచంలో మూడవ అతి ఎత్తైన శిఖరం. మన దేశం ఇండియాలో ఫస్ట్ హైయెస్ట్ పీక్. మన కంట్రీలో ఎత్తైన శిఖరం ఏది అంటే కంచన్జంగా. దీని యొక్క ఆల్టిట్యూడ్ ఎంత? 8586 కిలోమీటర్స్. ఓకేనా? ద థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ద ఇండియా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా? కాంచన్జంగా. ఓకే, అండ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ ఇస్ 8586 meters above the sea level. Okay, let us discuss about the second mountain range of Himalayas. ఏంటి second mountain range? హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్. ఈ హిమాచల్ రేంజ్ హిమాద్రి రేంజ్కి సౌత్ వైపుగా ఉంటుంది. ఓకేనా? ఈ హిమాద్రి రేంజ్కి సౌత్ వైపుగా ఉన్న మౌంటైన్ రేంజ్నే మనం హిమాచల్ రేంజ్ అని పిలుస్తున్నాము. ఇది రగ్గుడ్ రిలీఫ్ అంటే చాలా ఎత్తు పల్లాలతో ఉండే ఫీచర్ అనమాట. అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా, ఈ పర్వత శ్రేణులన్నీ కూడా చాలా ఎత్తు పల్లాలుగా ఉంటాయి. అంతేకాకుండా ఈ రేంజ్లో హైలీ కాంప్రెస్డ్ రాక్స్, అత్యంత ఒత్తిడికి గురైన రాళ్ళన్నీ కూడా ఈ పర్వత శ్రేణుల్లో మనం చూస్తాము. అండ్ హిమాద్రి లాగా ఈ మౌంటైన్ రేంజ్ కంటిన్యూయస్ రేంజ్ కాదు, ఇది డిస్కంటిన్యూడ్ రేంజ్. ఓకేనా? ఇది ఒక డిస్కంటిన్యూడ్ రేంజ్. అండ్ ఈ పర్వత శ్రేణిలో పర్వతాలన్నీ కూడా 3700 మీటర్స్ నుండి 4500 మీటర్స్ వరకు ఎత్తు కలిగి ఉంటాయి. ఓకేనా? అండ్ ఇక్కడ ద యావరేజ్ విడ్త్ ఆఫ్ దీస్ రేంజెస్, ఈ రేంజ్ యొక్క వెడల్పు ఎంత? 50 కిలోమీటర్స్. అండ్ ద పీర్పంజల్ అండ్ మహాభారత్ రేంజెస్ ఆర్ ఇంపార్టెంట్ రేంజెస్ ఇన్ దిస్ రీజన్. హిమాచల్ రీజియన్లో, ఈ హిమాచల్ పర్వత శ్రేణిలో ముఖ్యమైన పర్వతాలు ఏంటి? పీర్పంజల్ ఇంకా మహాభారత రేంజెస్. ఓకే, పీర్పంజల్ రేంజెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. హిమాచల్ పర్వత శ్రేణుల్లో అత్యంత ముఖ్యమైన పర్వత శ్రేణి పీర్పంజల్ రేంజ్. ఎందుకో మనం తెలుసుకుందాం. ఈ పీర్పంజల్ రేంజ్లో అత్యధిక భాగం మొత్తం కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఓకేనా? జమ్మూ అండ్ కాశ్మీర్లోనే మనకి ఎక్కువ భాగం ఉంది. అండ్ కాశ్మీర్, కాంగ్రా, కుల్లు వ్యాలీ ఇన్ హిమాచల్ ప్రదేశ్ విచ్ అట్రాక్ట్స్ టూరిస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద హిమాలయన్ రేంజ్. ఇది హిమాచల్ ప్రదేశ్ మ్యాప్ అన్నమాట. ఇది మన ఇండియా మ్యాప్ చూస్తున్నారు కదా. హిమాచల్ ప్రదేశ్లో టూరిస్టులందరూ, వరల్డ్లో ప్రతి దేశం నుండి ప్రతి సంవత్సరం టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే అంత ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నమాట ఇవన్నీ. కాశ్మీర్, కాంగ్రా వ్యాలీ, కుల్లు వ్యాలీ ఇవన్నీ కూడా ఈ పీర్పంజల్ రేంజ్లోనే ఉన్నాయి. అందుకే ఇది మనం చాలా ఇంపార్టెంట్ రేంజ్ అనేసి చెప్తున్నాం. అంతేకాకుండా ఇవే కాకుండా ఈ రీజియన్లో చాలా ముఖ్యమైన, బాగా ప్రసిద్ధి కాంచిన హిల్ స్టేషన్స్ షిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, రాణిఖేట్ ఇవన్నీ కూడా మనకి హిమాచల్ పర్వత శ్రేణిలో, అందులోకి పీర్పంజల్ రేంజ్లో కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, మంచి దట్టమైన అడవులు కూడా ఉండి చాలా అత్యంత సుందరంగా, బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట చూడడానికి. ఓకేనా? ఈ మ్యాప్లో మీకు ఈ లొకేషన్స్ కూడా ఇచ్చాను చూడండి. నైనితాల్, ముస్సోరీ అండ్ షిమ్లా. దిస్ ఈస్ అబౌట్ పీర్పంజల్ రేంజ్. ఈ పిక్చర్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చర్సే. వీటి గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పిక్చర్ వచ్చేసి సిక్కిం రాష్ట్రంలో, ఓకేనా, సిక్కిం ఇక్కడ ఉంటుంది. సిక్కిం రాష్ట్రంలో నారో స్టీప్ వ్యాలీస్ అంటే చాలా లోతులో ఫామ్ అయిన లోయలు అన్నమాట. ఇవన్నీ ఎంతో లోతైన లోయలు. అలాగే మేఘాలయలో మౌక్డక్ డింపప్ వ్యాలీ, ఇది కూడా ఒక లోతైన అందమైన లోయలు అన్నమాట. ఓకేనా? ఈ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వెజిటేషన్ ఇన్ హిమాలయాస్, హిమాలయ పర్వత శ్రేణుల్లో వెజిటేషన్ అంటే వృక్ష జాతి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది అంటే ప్రతి చోట చెట్లు ఉన్నాయా, కొన్ని చోట్ల చెట్లు ఉన్నాయా, ఎక్కడెక్కడ ఏ విధమైన చెట్లు ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఈ మ్యాప్ చూస్తే చాలా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. చాలా ఈజీ. చూడండి మ్యాప్ గమనించండి. ఇక్కడ లెవెల్ 1 నో వెజిటేషన్. ఎందుకంటే ఈ లెవెల్ 1 అంతా ఏంటి? హై ఆల్టిట్యూడ్ ఏరియా, చాలా ఎత్తులో ఉన్న ఏరియా. సో ఇక్కడ మనకి అసలు
మొక్కలు గడ్డి ఏది ఉండదన్నమాట. ఓన్లీ మంచుతో ఉన్న పర్వతాలు మాత్రమే ఉంటాయి. ఓకేనా. లెవెల్ 2 చూసినట్లయితే ఈ పర్వతాలు దాటిన తర్వాత లెవెల్ 2 ప్రాంతంలో గడ్డి మాత్రమే మొలుస్తుంది. లెవెల్ 3లో చూస్తే కోనిఫెరస్ ట్రీస్, క్రిస్మస్ ట్రీస్లో ఉంటాయి చూడండి, పైన్ ట్రీస్, కోనిఫెరస్ ట్రీస్, కోనిఫెరస్ ఫారెస్ట్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. లెవెల్ 4లో చూస్తే బ్రాడ్ లీవ్స్ అంటే పెద్ద పెద్ద ఆకులు కలిగిన చెట్లన్నీ కనిపిస్తాయి. లెవెల్ 5లో చూస్తే అంటే పర్వతాల కింద భాగానికి వచ్చేస్తే లెవెల్ 5లో టెరై భాగం, టెరై రీజియన్ అంతా కనిపిస్తుంది. ఈ టెరై రీజియన్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకుంటాం. ఇదంతా కూడా చాలా దట్టమైన అడవి అనమాట, టెరై అని పిలుస్తారు. ఈ విధంగా వెజిటేషన్ అనేది హిమాలయాలో ఉంటుంది. వెజిటేషన్ అంటే తెలుసు కదా, వృక్షజాతి, మొక్కలు, చెట్లు ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఓకే, మనం ఆల్రెడీ హిమాద్రి గురించి తెలుసుకున్నాం, హిమాచల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మూడవది ఆఖరిది శివాలిక్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. శివాలిక్స్ ఆర్ ఔటర్ హిమాలయాస్. మీరు ఈ మ్యాప్ గమనించినట్లయితే ఇది చూడండి. ఓకేనా. ఈ మౌంటైన్ రేంజ్నే మనం శివాలిక్ మౌంటైన్ రేంజ్ అంటున్నాం. ఓకేనా. దిస్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్, ఈ రేంజ్, ఈ పర్వత శ్రేణి పాకిస్తాన్లో పొట్వార్ ప్లాటో నుండి మనకి నార్త్ ఈస్టర్న్ ఇండియాలో బ్రహ్మపుత్ర లోయ, బ్రహ్మపుత్ర వ్యాలీ వరకు ఎక్స్టెండ్ అయి ఉంది. దీన్నే మనం శివాలిక్ మౌంటైన్ రేంజెస్ అని పిలుస్తున్నాము. అండ్ దీస్ ఎక్స్టెండ్ ఓవర్ ఎ బిట్ ఆఫ్ 10 to 50 kilometers and have altitude varying between 900 to 1100 meters. అంటే ఈ శివాలిక్ పర్వతాలు 10 నుంచి 50 కిలోమీటర్స్ వెడల్పు కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఈ పర్వత శ్రేణుల పర్వతాల యొక్క ఎత్తు ఎలా ఉందంట చూడండి. 900 మీటర్స్ నుంచి 1100 మీటర్స్ వరకు ఎత్తు, ఆల్టిట్యూడ్ కలిగి ఉన్నాయి. ఓకేనా. ఈ హిమాలయ పర్వతాలని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారనమాట. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే గనక జమ్మూ రీజియన్లో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ హిల్స్ అంటారు, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి హిల్స్ అంటారు, అసోంలో కచార్ హిల్స్ అని పిలుస్తారు. ఓకే. అండ్ దిస్ మౌంటైన్ రేంజ్ కన్సిస్ట్ ఆఫ్ గ్రావెల్ అండ్ అల్లువియం. ఈ పర్వత శ్రేణుల్లో మనకి ఎక్కువగా ఏముంటుందంట, గ్రావెల్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. అదేవిధంగా అల్లువియం అంటే మట్టి, ఒండ్రు, గులకరాళ్ళు, ఇసుక, ఇదంతా కూడా మనకి ఎక్కువగా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఓకేనా. ఈ పిక్చర్ చూడండి ఎంత అందంగా ఉంది కదా ఈ శివాలిక్ రేంజ్. ఓకేనా. మీలో ఎవరైనా అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి ఈ హిల్స్ని అంటే ఈ హిమాలయ మౌంటైన్స్ని విజిట్ చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. ఓకే. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనం నేర్చుకుంటాం. అదేంటంటే ధూన్ వ్యాలీస్ గురించి. ద వ్యాలీస్ లయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ రేంజెస్ ఆర్ కాల్డ్ ధూన్స్. డెహ్రాడూన్ మీరు విన్నారు ఎప్పుడైనా? ధూన్ అని ఎందుకంటారు? ఎందుకంటే ఈ ప్రాంతంలో హిమాచల్ పర్వతాలు ఇంకా శివాలిక్ పర్వతాలు మధ్య ఎక్స్టెన్సివ్ ప్లాటోస్ ఉన్నాయని చెప్పాను కదా, వెడల్పైన పీఠ భూములు, లోయలు ఉన్నాయని చెప్పాను కదా. హిమాలయ పర్వత ప్రాంతాల నుండి ప్రవహిస్తూ వచ్చే నదులు ఏవైతే ఉంటాయో ఈ పర్వతాలన్నీ క్రాస్ చేసి ప్రవహించేటప్పుడు వీటికి ఇలాంటి మౌంటైన్స్ అడ్డు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మిడిల్లో ఉన్న ఈ లోయ, ఈ వెడల్పైన ప్లేస్ ఏదైతే ఉందో ఈ రివర్ వాటర్ అంతా కూడా ఇక్కడ అక్యూములేట్ అయిపోతుంది అనమాట. అక్యూములేట్ అయిపోయి ఒక చెరువులా ఫామ్ అవుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం తర్వాత ఈ వాటర్ ప్రెషర్కి ఈ మౌంటైన్స్లో ఏదో ఒక చోట వీక్ రాళ్ళు ఉంటాయి కదా, వీక్ రాక్స్ ఉంటాయి కదా, అక్కడ బ్రేక్ చేసుకుని ఈ రివర్ ముందుకి ప్రవహించిపోతూ ఉంటుంది. అలా ఈ రివర్ ముందుకి ప్రవహిస్తూ వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం అంతా ఖాళీ అయిపోతుంది అనమాట. సో అప్పటి వరకు ఈ ప్రాంతంలో ఈ నీరు ఒక లేక్లా ఫామ్ అయ్యింది కదా, ఆ మూమెంట్లో ఈ వాటర్తో పాటు గులకరాళ్ళు, ఇసుక, ఒండ్రు, మట్టి ఇవన్నీ ఏంటి, అల్లువియల్ డిపాజిట్స్. ఈ అల్లువియల్ డిపాజిట్స్ అన్నీ కూడా రివర్ ద్వారా కొట్టుకొచ్చి ఈ ప్రాంతంలో డిపాజిట్ అయి ఉన్నాయన్నమాట. ఈ రివర్ ముందుకు ప్రవహించిపోయిన తర్వాత ఈ ప్రాంతం అంతా ఒక ఖాళీగా ఏర్పడి చాలా సారవంతమైన భూమిగా ఏర్పడి పెద్ద పెద్ద రాళ్ళు, ఫర్టిల్ ల్యాండ్ వండి దీన్ని ధూన్ వ్యాలీస్ అని పిలుస్తారనమాట. ఈ విధంగా ఫామ్ అయిన లోయల్నే డూన్స్ అంటారు. ఈ డూన్స్లో ఇంపార్టెంట్ డూన్స్ ఏంటి అంటే డెహ్రాడూన్, కోట్లీ డూన్, పాట్లీ డూన్. These are some of the prominent dunes. Dune is a narrow longitudinal valley lying between Shivalik and Himalayas, lesser Himalayas. హిమాచల్ పర్వతాలకి శివాలిక్ పర్వతాలకి మధ్యన ఏర్పడిన ఈ నారో లాంగిట్యూడినల్ వ్యాలీనే మనం ధూన్ వ్యాలీ అంటున్నాం. ఈ వ్యాలీలో మనకి థిక్ డిపాజిట్స్ ఆఫ్ థిక్ గ్రావెల్ అండ్ అల్లువియం ఇంకా
గ్రావెల్ డిపాజిట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. గ్రావెల్స్ అంటే పెద్ద పెద్ద గులక రాళ్ళు అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ పిక్చర్ యాడ్ చేశాను కదా, దీన్నే గ్రావెల్ అంటారు. ఓకే, ఈస్టర్న్ డైరెక్షన్ వైపుగా సరిహద్దుగా ఈ ఈస్టర్న్ హిమాలయాస్ అనేవి ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. ఓకేనా, మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే హిమాలయ పర్వతాలు అనేవి వెస్ట్ నుండి ఈస్ట్ వైపుకు ఎక్స్టెండ్ అయి ఉన్నాయి అని చెప్పాను కదా. సో ఈ క్రమంలో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర దిహాంగ్ వ్యాలీ దగ్గర ఈ హిమాలయ పర్వతాలు జడపిన్ మాదిరిగా ఒక హెయిర్ పిన్ బెండ్ అనేవి తీసుకున్నాయి అన్నమాట. ఈ విధంగా ఓకేనా, హిమాలయ పర్వతాలు ఈ విధంగా హెయిర్ పిన్ బెండ్ అనేవి తీసుకున్నాయి. అండ్ ఈ ప్రాంతంలో హిమాలయాస్ని పూర్వాంచల్ పర్వతాలు అంటారు. ఓకేనా, అంటే ఈ డివిజన్స్ని ఈ ప్రాంతంలో పూర్వాంచల్ పర్వతాలు అంటారు, ఈ హిమాలయన్ మౌంటైన్స్ అన్ని. అంతేకాకుండా మళ్ళీ వీటిని ఇక్కడ ఒక్కో స్టేట్లో ఒక్కో పేరుతో పిలుస్తారు. అదేంటో కూడా చూద్దాం. ఓకేనా, అదేంటంటే చూడండి, మోస్ట్లీ కంపోస్ట్ ఆఫ్ సెడిమెంటరీ శాండ్ స్టోన్స్. ఇక్కడంతా కూడా సెడిమెంటరీ శాండ్ స్టోన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ రీజనల్గా అంటే లోకల్గా వీటిని పట్కాయ్ హిల్స్ అంటారు, నాగాల్యాండ్లో నాగా హిల్స్ అంటారు, మణిపూర్లో మణిపూర్ హిల్స్ అంటారు, అండ్ మిజోరంలో కాశీ ఇంకా మిజో హిల్స్ అని పిలుస్తారు. అంటే పూర్వాంచల్ పర్వతాలు అంటే నథింగ్ బట్ హిమాలయాసే. హిమాలయాలనే ఈ ప్రాంతంలో పూర్వాంచల్ పర్వతాలు అంటారు. ఆ పూర్వాంచల్ పర్వతాలని లోకల్గా ఒక్కో స్టేట్లో ఒక్కో పేరుతో పిలుస్తారు. అవే ఇవి. ఓకే, మీకు ఇప్పుడు అర్థమయ్యాయి కదా, చూడండి. సో దీస్ ఆర్ ద పూర్వాంచల్ మౌంటైన్స్, ద ఈస్టర్న్ హిమాలయాస్. ఓకే, చూడండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో పట్కాయ్ హిల్స్, నాగాలాండ్లో నాగా హిల్స్, మణిపూర్లో మణిపూర్ హిల్స్ ఆర్ మణి హిల్స్, అలాగే మిజోరంలో కాశీ ఇంకా మిజో హిల్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద హిమాలయాస్ అన్నమాట. హిమాలయాల్లోని 3 రేంజెస్ గురించి అర్థమైందా మీకు, ఈ 3 ప్యారలల్ రేంజెస్ గురించి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద క్లైమేట్ ఇన్ వేరియస్ వేస్. అంటే ఈ హిమాలయ పర్వతాలు మన దేశంలోని వాతావరణ స్థితిని ఎన్నో రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంకా చెప్పాలంటే మన దేశంలో వర్షాలు కురవడానికి కూడా ఈ హిమాలయ ప్రాంతాలే కారణమని చెప్పుకోవాలి. ఏషియాకి మన ఇండియాకి మధ్యలో ఒక సరిహద్దులాగా, ఒక న్యాచురల్ బౌండరీ లాగా హిమాలయాలు యాక్ట్ చేస్తున్నాయని చెప్పాను కదా. అంతేకాకుండా ఇవి సెంట్రల్ ఏషియా నుండి వీచేటటువంటి కోల్డ్ విండ్స్, చల్లని గాలులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మన కంట్రీని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఇవి అడ్డుగా ఉండడం వల్ల సెంట్రల్ ఏషియా నుంచి వచ్చే చల్లగాలులు మన కంట్రీ వరకు రాకుండా మన కంట్రీని కాపాడుతున్నాయి. చూడండి, యాజ్ ఎ బ్యారియర్స్ ప్రొటెక్టింగ్ ద గ్రేట్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద కోల్డ్ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా డ్యూరింగ్ సివియర్ వింటర్ టైంలో ఎక్కువ చలి లేకుండా, చల్లని గాలులు రాకుండా ఇవి కాపాడుతున్నాయి. అదేవిధంగా ద హిమాలయాస్ ఆర్ రీజన్ ఫర్ సమ్మర్ రెయిన్స్ అండ్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇన్ రీజియన్స్ దట్ ఆర్ బియాండ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హిమాలయ పర్వతాల వల్ల మన భారతదేశానికి ఎంతో మేలు జరుగుతుందన్నమాట. ఎలా అంటే ఇవి ఒక న్యాచురల్ బౌండరీ లాగా ఉంటూ మన ఇండియాని సెంట్రల్ ఏషియాకి మధ్య ఒక న్యాచురల్ బౌండరీగా ఉంటూ సెంట్రల్ ఏషియా నుండి వీచేటటువంటి కోల్డ్ విండ్స్, తీవ్రమైన చలి గాలులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వింటర్స్లో ఈ తీవ్రమైన చలిగాలులు రాకుండా అడ్డుగా ఉన్నాయి. అంతేకాకుండా మన ఇండియా యొక్క శీతోష్ణ స్థితి, వాతావరణ స్థితిని అంటే క్లైమేటిక్ కండిషన్స్ని చాలా రకాలుగా ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా మన కంట్రీలో వర్షాలు పడడానికి కూడా హిమాలయాలే కారణం. ఇక్కడ మనకి సమ్మర్ రెయిన్స్, మాన్సూన్ టైప్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ నుంచి వచ్చే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉంటాయో అది మళ్ళీ మనకి రిటర్న్ మాన్సూన్స్గా వచ్చి మనకి 2 పంటలు పండించుకోవడానికి వీలు కల్పిస్తున్నది కూడా ఈ హిమాలయ పర్వతాలని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ హిమాలయాలు అనేవి లేకపోతే నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా మొత్తం ఒక ఎడారి లాగా ఉండేదన్నమాట. డ్రైగా, వర్షాలు లేకుండా ఎడారిగా ఉండేది. ఓకేనా, అదే కాకుండా ఈ హిమాలయ పర్వతాల నుండి ప్రవహిస్తూ వచ్చే నదులు ఏవైతే ఉన్నాయో పెరెన్నియల్ రివర్స్, గంగా, యమున, బ్రహ్మపుత్ర, ఈ నదులన్నీ కూడా సో వాటి ద్వారా తీసుకొచ్చే ఈ అల్లువేల్ డిపాజిట్స్ అంటే ఒండ్రు, మట్టి, ఇసుక, గులకరాలు వీటన్నిటితో ఈ నార్దర్న్ ప్లేన్స్, ఇక్కడ కనిపిస్తున్న నార్దర్న్ ప్లేన్స్ అన్నిటినీ కూడా ఫర్టైల్గా, సారవంతంగా చేస్తూ ఎంతోమంది ప్రజలకి బ్రతకడానికి, పంటలు పండించుకోవడానికి, సర్వైవ్ అవ్వడానికి కారణమవుతున్నాయి అన్నమాట. అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంగా కూడా మనం ఈ ప్రాంతాన్ని పిలుచుకుంటున్నాం నార్దర్న్. సో నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ద ఇండో-గాంజెటిక్ ప్లేన్స్. ద సెకండ్ రిలీఫ్ ఫీచర్స్ గంగా, సింధు మైదానాలు. ఫస్ట్లీ మనం ఇండియాలో నార్త్ అండ్ నార్త్ ఈస్ట్లో ఉన్న హిమాలయ పర్వతాల గురించి
డిస్కస్ చేసాము, వాటి గురించి బాగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ హిమాలయాస్కి సదరన్ పార్ట్లో ఉన్న నార్దర్న్ ప్లెయిన్స్ గురించి తెలుసుకుందాం. ఇది నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో లొకేట్ అయి ఉన్నాయి కాబట్టి వీటిని నార్దర్న్ ప్లెయిన్స్ అంటారు, గ్రేట్ ప్లెయిన్స్ అని కూడా అంటారు, ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అని కూడా అంటారు. అంటే తెలుగులో గంగా సింధు మైదానాలు అంటారు. ప్లెయిన్స్ అంటేనే దాని అర్థం ఫర్టైల్ ల్యాండ్స్ అని అర్థం, పంటలు పండించుకోవడానికి చాలా అనువుగా ఉండే ప్రాంతాలు, నదుల పక్కన ఉండే ప్రాంతాలు అని అర్థం. అంటే యాక్చువల్లీ సివిలైజేషన్స్, చాలా ఓల్డెస్ట్ సివిలైజేషన్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యింది కూడా ఇక్కడే అనమాట, ఈ నార్దర్న్ ప్లెయిన్స్లో. ఓకేనా, చూద్దాం. సో దీస్ ఆర్ ద ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ ఇండియా. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ నార్దర్న్ ప్లెయిన్స్. వాస్ట్ ఏరియా ఫుల్ ఆఫ్ ఫర్టైల్ ల్యాండ్. ఈ ఏరియా మొత్తం కూడా సారవంతమైన భూమితో నిండి ఉందన్నమాట. అంతేకాకుండా వన్ ఆఫ్ ద ఏన్షియంట్ సెటిల్మెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అతి పురాతనమైన నాగరికత ఫామ్ అయింది కూడా ఈ నదుల పక్కనే అండ్ ఈ ప్రాంతంలోనే. ఓకేనా, టుడే ఈరోజు చూసుకుంటే కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా కూడా ఇది. ఎలాగా చెప్పనా, మన కంట్రీలో ద మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏంటి? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ మనకి కూడా నార్దర్న్ ప్లెయిన్స్లోనే ఉంది. వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఈస్ ఇండియా నౌ, అండ్ ఇండియాలో ద హైయెస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఈస్ ఉత్తరప్రదేశ్, అండ్ ఇట్ ఈస్ ఈవెన్చువల్లీ లొకేటెడ్ ఇన్ నార్దర్న్ ప్లెయిన్స్. అంటే అంత సారవంతమైన భూమి కలుగుండి ఎంతోమంది ప్రజలు బ్రతకడానికి, మంచిగా పంటలు పండించుకోవడానికి, అండ్ అక్కడ పెరెండియల్ రివర్స్ కూడా ఉండడం వల్ల సో ఎన్నో రకాలుగా అవి దోహదపడుతున్నాయి అన్నమాట. ఓకేనా, ఈ ప్లెయిన్స్ అనేవి ఎంతవరకు విస్తరించున్నాయి? 7 lakh square kilometers వరకు ఈ నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి విస్తరించున్నాయి. ఓకేనా, అండ్ దీస్ ప్లెయిన్స్ స్ట్రెచ్ ఓవర్ 2400 kilometers విత్ 240 to 320 kilometers విత్. వీటి యొక్క పొడవు చూసుకుంటే కనుక మీరు ఈ ప్లెయిన్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2400 kilometers వరకు విస్తరించున్నాయి. అండ్ వీటి యొక్క వెడల్పు వచ్చేసి 240 నుండి 320 kilometers వరకు వెడల్పు కలిగి ఉన్నాయన్నమాట. అండ్ ఈ నార్దర్న్ ప్లెయిన్స్లో ఎక్కువ మొత్తం మనకి నార్త్ ఇండియాలోనే ఉంది. ప్లెయిన్స్ ఆర్ జనరలీ డిస్క్రైబ్డ్ యాజ్ అ ఫ్లాట్ ల్యాండ్స్. ప్లెయిన్స్ని ఫ్లాట్ ల్యాండ్స్ అంటారు. అంటే కొండలు, పర్వతాలు ఎక్కువగా లేకుండా ఎక్కువగా ఫ్లాట్గా ఉండే మైదాన ప్రాంతాలే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ అసలు ఈ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ ఎలా ఫామ్ అయిందో తెలుసుకుందామా? ద ఇంటరాక్షన్ ఆఫ్ 3 హిమాలయన్ రివర్స్. అంటే హిమాలయ పర్వతాల నుంచి ప్రవహిస్తూ వచ్చే జీవనదులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంటరాక్షన్ వల్ల ఈ నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అది నేను మీకు కింద ఆల్రెడీ చెప్పాను. ఏంటి? హిమాలయాల నుంచి ప్రవహిస్తూ వచ్చి వాటి ద్వారా తీసుకొచ్చే ఈ అల్లువియల్ డిపాజిట్స్ అన్నీ కూడా ఈ ప్లెయిన్స్లో అవి డిపాజిట్ చేయడం వల్ల ఆ ప్లెయిన్స్ అన్నీ సారవంతంగా తయారయ్యాయి. చూడండి, ఆ హిమాలయన్ రివర్స్ ఏంటి? ఇండస్, సింధు, గంగా, బ్రహ్మపుత్ర అండ్ దేర్ ట్రిబ్యూటరీస్ అండ్ వాటి యొక్క ఉపనదులు, వీటన్నిటి కారణంగా ఫామ్ అయ్యిందే ద గ్రేట్ నార్దర్న్ ప్లెయిన్స్. ఓకేనా, in the beginning about 20 million years ago it was a shallow basin. అంటే ఇది యొక్క ఖాళీ పల్లెం కింద ఉండేదన్నమాట. ఒక 20 million years క్రితం ఇంత సారవంతంగా లేదు. ఒక ఖాళీ పల్లెం కింద వెడల్పైన లోతైన పల్లెంగా ఉండేది. గ్రాడ్యువల్గా నెమ్మదిగా ఈ నదుల ద్వారా కొట్టుకొచ్చే అల్లువియల్ డిపాజిట్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి నిండి ఈ ప్లేసెస్ చాలా సారవంతంగా ఫర్టైల్గా తయారయ్యాయి. దేనివల్ల అంటే మెయిన్లీ హిమాలయన్ రివర్స్ వల్ల. సో కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, ఇదంతా కూడా మనకి నార్దర్న్ ప్లెయిన్స్లోకి వస్తుంది. అండ్ మీరు ఈ పిక్చర్ గమనించినట్లయితే ఇదంతా నార్దర్న్ ప్లెయిన్స్ యొక్క ఎక్స్టెంట్ అనమాట. ఇదంతా ఇంత ఏరియాలో ఈ నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి విస్తరించి ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు చూసినట్లయితే ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ బ్రాడ్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 డివిజన్స్. ఓకే, ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ 3 రకాలుగా విభజించారు. ఒకటి ఇది వెస్ట్రన్ పార్ట్, అండ్ దిస్ ఈజ్ సెంట్రల్ పార్ట్, అండ్ దిస్ ఈజ్ ఈస్టర్న్ పార్ట్. మీకు ఈ మ్యాప్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వెస్ట్రన్ పార్ట్, సెంట్రల్ పార్ట్, ఈస్టర్న్ పార్ట్, ఈ 3 పార్ట్స్ గురించి మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ద వెస్ట్రన్ పార్ట్, పశ్చిమ భాగం.
హిమాలయన్ రివర్ అయిన ఇండస్ రివర్ ఏదైతే ఉందో, హిమాలయాల నుండి ప్రవహిస్తూ వచ్చే సింధు నది ఇంకా దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఉపనదుల వల్ల ఏర్పడిందే ఈ వెస్ట్రన్ పార్ట్, ఈ పశ్చిమ భాగం. ఓకేనా. అండ్ ఈ వెస్ట్రన్ పార్ట్ అంటే ఈ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్లోని వెస్ట్రన్ పార్ట్లో ఎక్కువ భాగం మొత్తం పాకిస్తాన్లో ఉంది, కొంత భాగం మాత్రమే మన దేశంలోని పంజాబ్ ఇంకా హర్యానాలో ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈ 5 రివర్స్ అండ్ వాటి యొక్క ట్రిబ్యూటరీస్ వల్లే ఈ వెస్ట్రన్ పార్ట్ ఫామ్ అయింది అన్నాను కదా, అవేంటో చూద్దామా. ద జేలం, చినాబ్, రవి, బియాస్, సట్లెజ్. ఈ 5 కూడా ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఇక్కడ నేనేం చెప్పాను, ఈ వెస్ట్రన్ పార్ట్ మన దేశంలో పంజాబ్ ఇంకా హర్యానాలోనే ఉంది, మిగతాదంతా పాకిస్తాన్లో ఉంది అని చెప్పాను కదా. సో అందుకే పంజాబ్ని పంజాబ్ అని దీనివల్లే పిలుస్తారు, ఎందుకంటే దీస్ 5 rivers are the reason why this region is called పంజాబ్. పంచ్ అంటే 5, అబ్ అంటే వాటర్. ఈ రివర్స్ వల్ల ఏర్పడింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని పంజాబ్ అని పిలవడం మొదలుపెట్టారనమాట. మోస్ట్ ఆఫ్ ద ఇండస్ రివర్ బేసిన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్, లీవింగ్ అ మైనర్ పోర్షన్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా ప్లెయిన్స్ ఇన్ ఇండియా. సో ఇఫ్ యూ సీ దిస్ ఈస్ హిమాలయన్ మౌంటైన్స్. ఈ హిమాలయ పర్వత ప్రాంతాల నుండి చూడండి ఇండస్ రివర్ ఈ విధంగా ప్రవహిస్తూ ఎక్కువ భాగం మనకి ఎక్కడికి వెళ్ళిపోయింది, పాకిస్తాన్లో ఉండి అరేబియన్ సీలో డ్రైన్ అవుతుంది. అండ్ మన కంట్రీలో ఓన్లీ పంజాబ్ ఇంకా హర్యానా ప్రాంతాల్లో ఉంది. అండ్ ఇక్కడ ఈ ప్రాంతంలో వాటి యొక్క ఉపనదులు ఎక్కువగా ప్రవహిస్తున్నాయి కదా, ఈ 2 నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని డోఆబ్ అంటారు. ఈ డోఆబ్ ప్రాంతం చాలా సారవంతంగా ఉంటుంది, తెలుగులో అంతర్వేది అంటారు, అంతర్వేదులు అంటారు. ఓకేనా. ఈ 2 రివర్స్ మధ్యలో ఉండే ప్రాంతంలో ఆ రివర్స్ ద్వారా కొట్టుకొచ్చే అల్లువియల్ డిపాజిట్స్ ఎక్కువగా డిపాజిట్ అయి ఉంటాయి కదా, అందుకే ఆ ప్రాంతం అంతా చాలా సారవంతంగా ఉండి పంటలు పండించడానికి చాలా అనువైన ప్రాంతంగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో వాట్ ఈస్ అ డోఆబ్? ద ఫర్టైల్ ల్యాండ్ బిట్వీన్ 2 rivers ఈస్ కాల్డ్ డోఆబ్. ఇది చూడండి, ఇది బరీ డోఆబ్, రెచినా డోఆబ్, ఇవన్నీ కూడా డోఆబ్స్ అనమాట అంతర్వేదులు. ఓకేనా. ఇవి మనకి ఎక్కువ పంజాబ్ ఇంకా హర్యానాలో కనిపిస్తుంటాయి. ఓకే. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద సెంట్రల్ పార్ట్. ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్లో 2వ భాగం, మధ్య భాగం గురించి తెలుసుకుందాం. ఇది సెంట్రల్ పార్ట్ అనమాట. ఈ సెంట్రల్ పార్ట్ని గంగా ప్లెయిన్ అని కూడా పిలుస్తారు, గంగా మైదానం అని కూడా పిలుస్తాం. ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ గగ్గర్ రివర్ టు టీస్తా రివర్. ఈ సెంట్రల్ పార్ట్ గగ్గర్ రివర్ నుండి టీస్తా రివర్ వరకు విస్తరించి ఉంది. అండ్ దిస్ పార్ట్ ఈస్ మెయిన్లీ స్ప్రెడ్ ఇన్ ద స్టేట్స్. అంటే ఈ గంగా ప్లెయిన్ ముఖ్యంగా ఏ స్టేట్స్లో విస్తరించింది? ఉత్తరప్రదేశ్, బీహార్, పార్ట్లీ ఇన్ హర్యానా, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఢిల్లీ ద క్యాపిటల్ రీజియన్. ఈ గంగా ప్లెయిన్ ఎక్కువగా ఈ రాష్ట్రాల్లో విస్తరించింది. హియర్ ద రివర్ గంగా, యమునా అండ్ దేర్ ట్రిబ్యూటరీస్ సోన్, కోసి డ్రైన్. ఈ ప్రాంతంలోనే ఇవన్నీ కూడా డ్రైన్ అయ్యి సముద్రంలో కలుస్తాయి. ఈ ఈస్టర్న్ పార్ట్ ప్రధానంగా మనకి అస్సోంలోని బ్రహ్మపుత్ర వ్యాలీలో ఉంది, అందుకే మనం ఈ ప్లెయిన్ని బ్రహ్మపుత్ర ప్లెయిన్ అని కూడా పిలుస్తాము, ఆల్సో కాల్డ్ as బ్రహ్మపుత్ర ప్లెయిన్. ఇట్ ఎగ్జిస్ట్ మోస్ట్లీ ఇన్ ద బ్రహ్మపుత్ర వ్యాలీ ఆఫ్ అస్సాం అండ్ మెయిన్లీ ఫార్మ్డ్ బై బ్రహ్మపుత్ర రివర్. అంటే ఈ ప్లెయిన్, ఈ మైదాన ప్రాంతం మొత్తం కూడా బ్రహ్మపుత్ర నది తీసుకొచ్చే ఈ అలువియల్ డిపాజిట్స్, గ్రావెల్ డిపాజిట్స్ వల్ల ఫామ్ అయింది, అందుకే దీన్ని బ్రహ్మపుత్ర ప్లెయిన్ అని పిలుస్తారు. సో ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వెస్ట్రన్ పార్ట్, సెంట్రల్ పార్ట్, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్. గంగా సింధు మైదానాలు వాటి యొక్క 3 భాగాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. సో నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ద పెనిన్సులార్ ప్లాటో, ద్వీపకల్ప పీఠభూమి. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాటో అంటే ఏంటి? ప్లాటో ఈజ్ ఆల్సో అ ల్యాండ్ ఫామ్. ఎలా అయితే హిల్స్, ప్లాటో అండ్ ప్లెయిన్స్, యాక్చువల్లీ ప్లాట్యూ అంటారు, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ప్లాటో అనమాట. హిల్స్ అంటే కొండలు, ఎత్తైనవి మనకి తెలుసు. ప్లెయిన్స్ అంటే మైదానాలు, ఫ్లాట్ ల్యాండ్స్ అని తెలుసు. ఈ రెండిటికి మధ్యస్థంగా ఉండేవే ప్లాటోస్ అనమాట. అంటే ఇవి సముద్ర మట్టం నుండి చాలా ఎత్తులో ఉంటాయి, కానీ మౌంటైన్లా ఇలా ఈ విధంగా కాకుండా ఒక టేబులర్ ఫామ్లో ఉండి దాని యొక్క అంచులు చాలా స్టీప్గా ఉంటాయి అన్నమాట, చాలా లోతుగా ఉంటాయి. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ద పెనిన్సులార్ ప్లాటో అంటే మన ఇండియన్ ప్లాటో అతి పురాతనమైన ల్యాండ్ బ్లాక్. ఇందాక మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఎందుకంటే ఒకప్పుడు ఇది గోండ్వానా భూభాగంలో ఉండేది కాబట్టి మన పెనిన్సులార్ ప్లాటో అనేది అతి పురాతనమైనది అనమాట. ఇక్కడ ఎన్నో వాల్కనిక్ యాక్టివిటీస్ జరిగాయి. 3 వైపులా సముద్రం కలిగి ఉండడం వల్ల ఇండియన్ ప్లాటోని పెనిన్సులార్ ప్లాటో అంటారు. పెనిన్సులా అంటే
a land which is surrounded by water on its 3 sides. ఈ పెనిన్సులార్ ప్లాటో మన ఇండియాలో ఎంతో పురాతనమైనది, ఎంతో దృఢమైనది, చాలా స్టేబుల్గా ఉండేటటువంటిది. ఓకే, ఇట్ ఈస్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలిన్, హార్డ్ ఇగ్నియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ద్వీపకల్ప పీఠభూమి, ఈ పెనిన్సులార్ ప్లాటో రీజియన్లో అతి పురాతనమైనది. ఎన్నో వాల్కనిక్ ఎరప్షన్స్ జరగడం వల్ల, ఓకేనా, హార్డ్ ఇగ్నియస్ రాక్స్ అంటే పురాతనమైన అగ్నిశిలలు, ఇటువంటి చాలా ఓల్డ్ రాక్స్ అనేవి ఉంటాయన్నమాట. చాలా ఒత్తిడికి గురైన రాళ్ళు అండ్ కొన్ని రూపాంతరం చెందిన శిలలు అంటే మెటమార్ఫిక్ రాక్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఈ ప్లాటో రీజియన్లో చాలా ఎక్కువ మొత్తంలో మెటాలిక్ ఇంకా నాన్ మెటాలిక్ అంటే గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. మెటాలిక్ రిసోర్సెస్, నాన్ మెటాలిక్ రిసోర్సెస్ కూడా మనకి ఈ ప్రాంతంలో దొరుకుతాయి అన్నమాట. ఇట్ హ్యాస్ బ్రాట్ అ షాలో వ్యాలీస్ విత్ రౌండెడ్ హిల్స్. ఈ పెనిన్సులార్ ప్లాటో చుట్టూతో కూడా గుండ్రటి కొండలతోటి, తక్కువ లోతు ఉండే లోయలతోటి సరౌండ్ అయి ఉందన్నమాట. మీరు చూస్తే కనుక ఇక్కడ ఈ పెనిన్సులార్ ప్లాటోకి వెస్ట్రన్ వైపుగా అంటే పడమర అంచుగా వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి అండ్ ఈస్టర్న్ ఎడ్జెస్ తూర్పు అంచుగా ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి అండ్ సదరన్ మోస్ట్ టిప్గా కన్యాకుమారి ఉందన్నమాట. అండ్ ఈ ప్లాటో యొక్క టోపోగ్రఫీ చూసుకున్నట్లయితే, భూభాగం చూసుకున్నట్లయితే, ఇది మనకి ప్లాటో రీజన్ అయితే కనుక మీరు గమనిస్తే వెస్ట్ వైపు ఎక్కువ ఎత్తు కలిగి ఉంటుంది, ఈస్ట్ వైపు ఇలా వాలి ఉంటుందన్నమాట. అందుకే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వెస్ట్ నుంచి ప్రవహించే నదులన్నీ కూడా ఈస్ట్ వైపుగా ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నాయి, గోదావరి, కృష్ణ. ఓకే, ఎందువల్ల అంటే వీటి యొక్క టాపోగ్రఫీ వల్ల. ఓకేనా, ఈస్టర్న్ భాగంతో పోలిస్తే వెస్ట్రన్ భాగం కొంచెం ఎత్తు కలిగి ఉంటుందన్నమాట, ఇలా వాలి ఉంటుంది ప్రాంతం. ఓకేనా, ద పెనిన్సులార్ ప్లాటో కన్సిస్ట్ ఆఫ్ 2 బ్రాడ్ డివిజన్స్. ఈ ద్వీపకల్ప పీఠభూమిని 2 ప్రధాన భాగాలుగా విభజించారు. ఒకటి సెంట్రల్ హైలాండ్స్, మరొకటి డెక్కన్ ప్లాట్యూ. సెంట్రల్ హైలాండ్స్నే మనం మాల్వా ప్లాట్యూ అని కూడా అంటున్నాం. మీరు ఈ మ్యాప్ బాగా గమనించండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గంగా మైదానానికి సదరన్ వైపుగా, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ఈ ప్లాటో రీజియన్ని సెంట్రల్ హైలాండ్స్ అంటున్నాం. మళ్ళీ ఈ సెంట్రల్ హైలాండ్స్లో ఇటువైపు ఉన్నది మాల్వా ప్లాట్యూ, ఇటు ఉన్నది చోటానగర్ ప్లాట్యూ. మాల్వా ప్లాట్యూ, చోటానగర్ ప్లాట్యూ. ఓకేనా, హియర్ ఆన్ ద ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా to the adjacent south of Gangetic Plains and north of Narmada River. Gangetic Plains కి దక్షిణాన, నర్మదా రివర్కి ఉత్తరాన మనకు కనిపిస్తున్నవే సెంట్రల్ హైలాండ్స్ పీఠభూములు. ఓకేనా, వీటిని 2గా విభజించవచ్చు. మళ్ళీ మాల్వా ప్లాట్యూ, చోటానగర్ ప్లాట్యూ. ఈ 2 కూడా గ్యాంజెటిక్ ప్లెయిన్స్ లాగా చాలా సమృద్ధిగా అంటే వాటర్తో సమృద్ధిగా ఉండి మంచి ఏమంటారు పంటలకి అనువుగా సారవంతమైన భూమిగా ఉండదు. ఎందుకంటే నార్దర్న్ ప్లెయిన్స్లో లాగా ఇక్కడ మనకి పెరెన్నియల్ రివర్స్ లేవు కాబట్టి ఇక్కడ ఒక్క పంట మాత్రమే పండించుకోగలుగుతారు. అది కూడా వర్షాకాలంలో వర్షాల ద్వారా డిపెండ్ అయ్యి ఒక పంట పండించుకోగలుగుతారు. రెండో పంట కోసం ఖచ్చితంగా వీళ్ళు బోర్వెల్స్ మీద ఆధారపడాల్సిందే ఈ ప్రాంతంలో. ఓకేనా, అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇన్ కంపారిజన్ టు గాంజెటిక్ ప్లెయిన్స్ ద ప్లాటో రీజియన్ ఈజ్ డ్రై అండ్ చోటా నాగపూర్ ప్లాటోలో చాలా మంచి రిచ్ మినరల్ రిసోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. మీ డెక్కన్ ప్లాటో యొక్క టోపోగ్రఫీ చూసుకున్నట్లయితే కనుక ఈ డెక్కన్ ప్లాటోకి ఉత్తరాన ఉత్తర సరిహద్దుగా సత్పురా రేంజెస్ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తే కనుక వైల్ మహదేవ్, కైమూర్ రేంజెస్ అండ్ పోర్షన్ ఆఫ్ మైకల్ రేంజెస్ ఆర్ ఈస్టర్న్ ఎడ్జెస్. తూర్పు అంచుగా, తూర్పు సరిహద్దుగా మనకి ఈ 3 పర్వత శ్రేణులు కనిపిస్తున్నాయి. అలాగే వెస్ట్రన్ ఎడ్జెస్ అంటే పశ్చిమాన వెస్ట్రన్ ఘాట్స్, తూర్పు అంచుగా ఈస్టర్న్ ఘాట్స్, అంతేకాకుండా నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా కనిపిస్తున్నాయి. ఇది మన డెక్కన్ ప్లాటో యొక్క టోపోగ్రఫీ. అర్థమైంది కదా, వెస్ట్లో వెస్ట్రన్ ఘాట్స్, నీలగిరి హిల్స్, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ఇక్కడ ఈస్ట్లో మైఖల్ రేంజెస్, కైమూర్, మహదేవ్ రేంజెస్ అండ్ ఇక్కడ మనకి నార్త్ వైపు చూస్తే కనుక సత్పురా రేంజెస్. ఈ విధంగా మనకి డక్కన్ పీఠభూమి అన్ని వైపులా ఈ విధమైన సరిహద్దులు, న్యాచురల్ బౌండరీస్ కలిగి ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనం ఇప్పటి వరకు డెక్కన్ ప్లాటో గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్ ఇంకా ఈస్టర్న్ ఘాట్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. ఫస్ట్లీ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ద వెస్ట్రన్ ఘాట్స్. ఈ వెస్ట్రన్ ఘాట్స్ వెస్ట్రన్ కోస్ట్కి సమాంతరంగా అంటే ప్యారలల్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా వెస్ట్రన్ ఘాట్స్. ఇదంతా కూడా
వెస్ట్రన్ కోస్ట్. ఈ కోస్ట్కి ఈ వెస్ట్రన్ ఘాట్స్ ప్యారలల్గా సమాంతరంగా ఉంటాయి. అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ ఈస్ కంటిన్యూయస్. ఈ వెస్ట్రన్ ఘాట్స్లో పర్వతాలన్నీ కూడా కంటిన్యూస్గా ఉన్నాయి, అంటే ఒక కంటిన్యూస్ రేంజ్ ఫామ్ అయి ఉన్నాయి. మధ్యలో కొన్ని పాసెస్ మాత్రమే, అంటే ఈ కోస్టల్ ప్లెయిన్స్కి గోవా అలాంటి ప్రాంతాల్లో కొన్ని పాసెస్ మాత్రమే కలిగి మొత్తానికి యావరేజ్గా ఒక కంటిన్యూస్ మౌంటైన్ రేంజ్గా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వెస్ట్రన్ ఘాట్స్లో పర్వతాలు ఏవైతే ఉంటాయో, అంటే కొండలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎత్తు 900 నుంచి 1600 మీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్తో పోలిస్తే వెస్ట్రన్ ఘాట్స్లో కొండలు ఎక్కువ ఎత్తు కలిగి ఉంటాయి. అర్థమవుతుందా? ఈస్టర్న్ ఘాట్స్లో కొండల కన్నా వెస్ట్రన్ ఘాట్స్లోవి ఎక్కువ ఎత్తు కలిగి ఉంటాయి. ద యావరేజ్ హైట్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ ఇస్ 900 to 1600 మీటర్స్. ఈస్టర్న్ ఘాట్స్లోని కొండల కన్నా వెస్ట్రన్ ఘాట్లోని కొండలు ఎక్కువ ఎత్తు కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే ఇవి ఇన్ ద వెస్ట్రన్ ఘాట్స్ ఇట్ ఎక్స్టెండ్స్ ఫర్ 1600 కిలోమీటర్స్. ఈ పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడి నుండి ఇక్కడి వరకు 1600 కిలోమీటర్స్ వరకు విస్తరించున్నాయి. ఓకే, నెక్స్ట్ ద హైట్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్. ఈ వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఏమీ లేదు, పడమటి కనుమలు అన్నాను. కనుమలు అంటే కొండలు, వెస్ట్ వైపుగా ఉన్న కొండలన్నింటినీ కలిపి వెస్ట్రన్ ఘాట్స్ అంటున్నాం. ఈ ఘాట్స్లో కొండలు గ్రాడ్యువల్గా నార్త్ నుండి సౌత్కి వెళ్ళే కొద్దీ హైట్ ఇంక్రీజ్ అవుతుంది. బట్టి మనకి ఏం అర్థమైంది? వెస్ట్రన్ ఘాట్స్లో హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ అన్నీ కూడా మనకి సదరన్ పార్ట్లో లొకేట్ అయి ఉన్నాయి. ఓకేనా? వేర్ ఇస్ ద సమ్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ ఆర్ ఫౌండ్. వెస్ట్రన్ ఘాట్స్ మొత్తంలో కల్లా అత్యంత ఎత్తైన కొండలు ఏవి అంటే అనేముడి పీక్, అనేముడి పర్వత శిఖరం. ఇవి అనైమలై హిల్స్లో ఉన్నాయి. కేరళలోని అనైమలై హిల్స్లో ఉన్న ఈ అనైముడి పర్వత శిఖరం వెస్ట్రన్ ఘాట్స్ అన్నిట్లో కల్లా ఎత్తైన శిఖరంగా పేరుగాంచింది. దీని యొక్క ఎత్తు 2695 మీటర్స్. ఓకే, దాని తర్వాత తమిళనాడులో దొడ్డబెట్ట పీక్, ఊటీ దగ్గర ఈ హైయెస్ట్ పీక్ అనేది లొకేట్ అయ్యింది. ఈ దొడ్డబెట్ట పీక్ యొక్క ఎత్తు ఎంత? 2637 మీటర్స్. ఈ రెండు కూడా హైయెస్ట్ పీక్స్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి సో ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా. గూడలూరు దగ్గర ఈ నీలగిరిస్ ఏవైతే ఉన్నాయో ఇవి వెస్ట్రన్ ఘాట్స్ని జాయిన్ అవుతాయి అన్నమాట. నీలగిరి పర్వతాలు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి చూడండి, సదరన్ వైపుగా ఇక్కడ ఉన్నాయి. ఈ నీలగిరి పర్వతాలు గూడలూరు అనే ప్లేస్లో వెస్ట్రన్ ఘాట్స్ని జాయిన్ అవుతాయి. నీలగిరి పర్వతాల యొక్క ఎత్తు 2000 meters ఉంటుంది. The famous hill station ఉదగమండలం, పాపులర్లీ నోన్ యాజ్ ఊటీ, ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ నీలగిరి. చాలామంది సౌత్ ఇండియాలో హిల్ స్టేషన్స్కి వెళ్ళాలంటే ఫేమస్ హిల్ స్టేషన్ ఉంది కదా, ఏంటది? ఊటీ, ఉదగమండలం అని అంటారు. ఈ ఊటీ నీలగిరి పర్వతాల్లోనే లొకేట్ అయ్యింది. ఈ నీలగిరి పర్వతాలన్నీ కూడా 2000 meters ఎత్తు కలిగి ఉంటాయి. ఓకేనా? ఈ వెస్ట్రన్ ఘాట్స్లోనే అనైమలై హిల్స్, కేరళలోని కార్డమమ్ హిల్స్, తమిళనాడులో పళని ఇంకా అనైమలై హిల్స్, ఇవన్నీ కూడా మనకి వెస్ట్రన్ ఘాట్స్లోనే ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెస్ట్రన్ ఘాట్స్. ఇప్పుడు మీకు వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఏంటో చాలా క్లియర్గా అర్థమైంది కదా. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పెనిన్సులార్ ప్లాటోకి వెస్ట్ వైపుగా పశ్చిమాన ఉన్న కొండలన్నింటినీ మనం వెస్ట్రన్ ఘాట్స్ అంటున్నాం. ఈ వెస్ట్రన్ ఘాట్స్ నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే కొద్దీ హైట్ పెరుగుతూ ఉంటాయి. ఈ వెస్ట్రన్ ఘాట్స్లో ఎత్తైన పర్వతాలు మనకి అనైముడి పీక్, దొడ్డబెట్ట పీక్, ఇవి మనకి నీలగిరి పర్వతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం ఈస్టర్న్ ఘాట్స్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? మన స్టేట్స్కి పక్కగా ఉన్నాయి కాబట్టి. ద ఈస్టర్న్ ఘాట్స్ ఎక్స్టెండ్ ఫ్రమ్, ఇవి తెలుగులో తూర్పు కనుమలు అంటారు. కనుమలు అంటే కొండలు. ఓకేనా? ఈ ఈస్టర్న్ ఘాట్స్ దే ఆర్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ మహానది వ్యాలీ ఇన్ నార్త్ టు ద నీలగిరీస్ ఇన్ ద సౌత్. నార్త్లో ఒడిస్సా దగ్గర మహానది నుంచి సౌత్లో మనకి నీలగిరి పర్వతాల వరకు ఈ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఉన్నాయి. కానీ వెస్ట్రన్ ఘాట్స్తో పోలిస్తే ఈస్టర్న్ ఘాట్స్ అంత ఇలాగ కంటిన్యూస్ రేంజ్ కాదు. ఓకేనా? ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈస్టర్న్ ఘాట్స్ని కోస్తూ, అంటే ఈ కొండల్ని కోస్తూ మనకి గోదావరి, కృష్ణా నదులు ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఈ ఈస్టర్న్ కోస్ట్లో కొండలన్నీ కూడా మనకి కంటిన్యూయస్గా ఉండవు. ఇలా చిన్న చిన్న బ్రేక్స్, గ్యాప్స్ కలిగి ఉంటాయన్నమాట. రివర్స్ దట్ ఆరిజినేట్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ లైక్ గోదావరి, కృష్ణ కట్ అక్రాస్ ద ప్లాటో అండ్ జాయిన్ ద బే ఆఫ్ బెంగాల్. కంటిన్యూస్ రేంజ్లా కాకుండా డిస్కంటిన్యూయస్గా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్లో కొండలన్నీ కూడా 900 meters వరకు ఎత్తు కలిగి ఉంటాయి. అండ్
ఇందాక వెస్ట్రన్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఎక్కడుందో తెలుసా? మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఈ హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ లొకేట్ అయ్యింది. ద హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ ఈజ్ అరయకొండ ఆర్ సీతమ్మకొండ ఆర్ అరమకొండ. మీకు ఒక్కోసారి మ్యాప్ పాయింటింగ్ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఈ పేర్లు బట్టి. ఈ మూడు ఒకటే, అందుకే నేను మీ టెక్స్ట్ బుక్లో ఈ మూడు ప్రస్తావించలేదు. బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ఈ మూడు చెప్తున్నాను. అరయకొండ, అరమకొండ, సీతమ్మకొండ ఈ మూడు కూడా ఒకటే. ఇదేంటంటే ఈస్టర్న్ ఘాట్స్లో ఎత్తైన పర్వత శిఖరం. ఇది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో చింతపల్లిలో ఉందన్నమాట. చూడండి, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ చింతపల్లి ఇన్ ఆంధ్రప్రదేశ్. వీటి యొక్క ఎత్తు ఎంత? 1680 మీటర్స్. 1680 మీటర్స్. అర్మకొండ లొకేషన్ అనమాట ఇది. ఆంధ్రప్రదేశ్లో మీరు చింతపల్లి దగ్గర దీన్ని లొకేట్ చేయాలి, అర్మకొండ. అండ్ దిస్ ఈజ్ అనైముడి పీక్, దిస్ ఈజ్ దొడ్డబెట్ట పీక్. ఓకేనా? ఈస్టర్న్ ఘాట్స్లో, వెస్ట్రన్ ఘాట్స్లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సినవి దొడ్డబెట్ట, అనైముడి, అర్మకొండ. ఓకే, మిగతావి కూడా ఇంపార్టెంటే, కానీ ఇవి హైయెస్ట్ పీక్స్ కాబట్టి చెప్తున్నా. ఈ ఈస్టర్న్ ఘాట్స్లో నల్లమల్లాస్, వెలుకొండ, పాలకొండ, శేషాచలం కొండలు ఇవన్నీ కూడా మనకి తూర్పు కనుమల్లోకే వస్తాయి, ఈస్టర్న్ ఘాట్స్లోకే వస్తాయి. అండ్ వన్ ఆఫ్ ద రిమార్కబుల్ ఫీచర్ ఆఫ్ పెనిన్సులా ప్లాటో ఈజ్ బ్లాక్ సాయిల్స్ ఫార్మ్డ్ డ్యూ టు వోల్కనిక్ యాక్టివిటీ. అంటే ఈ ద్వీపకల్ప పీఠభూమి ఏదైతే ఉందో ఇక్కడ చాలా ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్నో వాల్కనిక్ ఎరప్షన్స్ జరగడం వల్ల ఎర్త్ ఇన్నర్ కోర్లోని మాగ్మా క్రస్ట్ పైకి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత హాట్ మాగ్మా ఏమవుతుంది, కూలింగ్ ప్రాసెస్లోకి వెళ్ళి అది బాగా కూల్ అయిన తర్వాత హార్డ్ ఇగ్నియస్ రాక్లా తయారవుతుంది. ఓకేనా? దాన్నే మనం బ్లాక్ సాయిల్స్ అని కూడా అంటాము. ఈ బ్లాక్ సాయిల్స్ కాటన్ పండించడానికి, పత్తి పండించడానికి బాగా యూజ్ అవుతాయి. ఈ విధంగా వాల్కనిక్ యాక్టివిటీ వల్ల మనకి పెనిన్సులార్ ప్లాటోలో బ్లాక్ సాయిల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఈ బ్లాక్ సాయిల్స్ కాటన్ పండించడానికి బాగా యూజ్ అవుతాయి. ఓకే, మనం ఇప్పటిదాకా హిమాలయాస్ గురించి తెలుసుకున్నాము, ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ గురించి తెలుసుకున్నాము, పెనిన్సులార్ ప్లాటో గురించి, అండ్ ఆ ప్లాటోలో ఉన్న వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, డెక్కన్ ప్లాటో, సెంట్రల్ హైలాండ్ వీటన్నిటి గురించి నేర్చుకున్నాం. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మనం ద థార్ డెజర్ట్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత కోస్టల్ ప్లెయిన్స్ వస్తుంది. ఓకే, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆర్డర్ బట్టి మనం వెళ్తున్నాం. సో నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ద థార్ డెజర్ట్. థార్ ఎడారి, ఎడారి గురించి తెలుసుకుందాం. డెజర్ట్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఐస్ క్రీమా? కాదు, అది డిజర్ట్. మనం మాట్లాడేది డెజర్ట్. డెజర్ట్ అంటే ఎడారి. ఓకేనా? ఎడారి అనగానే మనకు గుర్తొచ్చేది క్యామెల్స్ కదా, ఆబ్వియస్లీ. అఫ్కోర్స్ మీకు తెలుసా అసలు ఇండియాలో ఎడారి ఉంది అని? వీడియో చూస్తున్నారు కదా, మీలో ఎవరైనా మన ఇండియాలో ఎడారి విజిట్ చేశారా, ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కనుక కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీరు ఏమేమి చూసారు, ఎక్కడికి వెళ్ళారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ఎక్కడుంది ఎడారి? రాజస్థాన్లో ఉంది. ద థార్ డెజర్ట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద లీవార్డ్ సైడ్ ఆఫ్ అరావలీస్. లీవార్డ్ అంటే ఏంటి? వర్షాఛాయ ప్రాంతం, వర్షం పడని ప్రాంతం అని అర్థం లీవార్డ్ సైడ్ అంటే. ఓకేనా? మన కంట్రీ ఇండియాలో రాజస్థాన్ అనే రాష్ట్రంలో అరావళి పర్వతాల వెనుక వర్షం పడని ప్రాంతం లీవార్డ్ సైడ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మనకి ఎడారి అనేది ఉంది. దీన్ని మనం ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ లేదా థార్ డెజర్ట్ అని పిలుస్తాము. అసలు ఎడారి అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటి? తక్కువ వర్షపాతం. ఆబ్వియస్లీ కదా, వర్షాలు ఎక్కువగా కురిస్తే అది ఎడారి ఎలా అవుతుంది? వర్షాలు పడని ప్రాంతాలే ఎడారి. ఎడారి అని పిలవడానికి దానికి ఉన్న బేసిక్ ఫీచర్ no rainfall or very low rainfall. So ikkada one of the important feature you have to remember is it receives a very low amount of rainfall ranging from 100 to 150 mm per year. సంవత్సరానికి కేవలం 100 నుంచి 150 mm మాత్రమే వర్షపాతాన్ని రిసీవ్ చేసుకుంటుంది. సో చాలా తక్కువ వర్షపాతం ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా చాలా డ్రైగా ఉంటుంది. ఇక్కడ వెజిటేషన్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ క్లైమేట్ చాలా హాట్గా ఉంటుంది అనమాట. ఎడారి అంటేనే మనకి తెలుసు చాలా హాట్ క్లైమేట్ ఉంటుంది, చెట్లు అనేవి అస్సలకే ఉండవు కాబట్టి. ద డెజర్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ అంజులేటింగ్ శాండ్ ప్లేన్ అండ్ రాకీ అవుట్ క్రాప్స్. ఇట్ ఆక్యుపైస్ మచ్ ఆఫ్ వెస్ట్రన్ రాజస్థాన్. ఈ థార్ డెజర్ట్ అనేది రాజస్థాన్లో పడమటి భాగాన్ని ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది. ఈ భాగం అంతా కూడా మనకి డెజర్ట్తో ఉందన్నమాట. ఎత్తు పల్లాలతో ఉండే ఇసుక మైదానాలు, శాండ్ డ్యూన్స్ తోటి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట డెజర్ట్ కూడా. చాలా పిక్చర్స్ చూసారు కదా, ఈ పిక్చర్ చూడండి అర్థమవుతుంది కదా. ఒక డెజర్ట్ అనగానే మన మైండ్లోకి ఆ ఇమేజ్ వచ్చేయాలన్నమాట. ఇస్ ఈస్ థార్ డెజర్ట్
అండ్ ఇట్ హ్యాస్ అన్ యారిడ్ క్లైమేట్ విత్ వెరీ లో వెజిటేషన్. ఇక్కడ క్లైమేట్ చాలా డ్రైగా వేడిగా ఉంటుంది. ఇక్కడ మొక్కలు చెట్లు అనేది చాలా తక్కువ ఉంటుంది. మీ దారిలో ఎక్కువగా ఉండే ప్లాంట్స్ ఏంటి, నాకు ఎగ్జాంపుల్స్ చెప్పండి, కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, స్ట్రీమ్స్ అపియర్ డ్యూరింగ్ రైనీ సీజన్. ఇక్కడ మరి నీటి ప్రవాహాలు ఉండవా మేడం అంటే ఉంటాయి. వర్షాకాలంలో చిన్న చిన్న ప్రవాహాలు ఏర్పడతాయి, కానీ వాటి ప్రవాహం అంత ఎక్కువగా ఉండకపోవడం వల్ల అది ఈ సముద్రం వరకు అంత దూరం వెళ్ళలేదన్నమాట. కొంత దూరం ప్రయాణించిన తర్వాత అక్కడికి ఆగిపోయి డిసపియర్ అయిపోతాయి, అంటే తర్వాత కొంతకాలానికి ఎండిపోతాయి అన్నమాట. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ వాటర్ రిసోర్సెస్ ప్లెయిన్స్తో పోలిస్తే వాటర్ రిసోర్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ఎడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది లూనీ రివర్. ఇదే ప్రధానంగా ఇక్కడ ప్రజలకి వాటర్ రిసోర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఎడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది లూనీ రివర్. ఈ లూనీ రివరే ఇక్కడున్న ప్రజలకు మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇది సముద్రం వరకు రీచ్ అయ్యి సముద్రంలో కలిసేంత ప్రవాహం ఉండదు. ఓన్లీ కొంతవరకే ప్రయాణించి ఆ తర్వాత అక్కడ ఉండే సరస్సుల్లో, లేక్స్లో కలిసిపోతుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ వాటర్ రిసోర్సెస్ ఎక్కువ లేనందువలన ఇక్కడ ప్రజలు ఉండరా అంటే ఉంటారు, కొంతమంది ప్రజలు ఉంటారు. సో వాళ్ళ కోసం అక్కడ కూడా వ్యవసాయం చేసుకునేందుకు మన భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ కెనాల్ని తవ్వించిందనమాట. ప్రస్తుతం మన ఇండియాలో లాంగెస్ట్ కెనాల్ ఏది అంటే ఈ ఇందిరాగాంధీ కెనాల్. ఈ ఇందిరాగాంధీ కెనాల్ ఎక్కడుంది? రాజస్థాన్ థార్ ఎడారిలో ఉందన్నమాట. అండ్ దిస్ ఇస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ద కంట్రీ. 650 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. దేశంలో అత్యంత పొడవైన ఇందిరాగాంధీ కెనాల్, మన భారత ప్రభుత్వంచే ఎస్టాబ్లిష్ చేసిన ఇందిరాగాంధీ కెనాల్ ప్రస్తుతానికి దేశంలో అత్యంత పొడవైన కెనాల్. 650 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎడారి ప్రాంతంలో జనాలకు ఒక వాటర్ రిసోర్స్గా ఉండి ఎన్నో హెక్టార్ల భూమికి సాగునీటిని అందిస్తుంది అనమాట. వ్యవసాయం చేసుకోవడానికి నీటిని అందిస్తుంది. ఈ విధంగా ఇక్కడ మనం సెటిల్మెంట్స్ కూడా చూడొచ్చు. సెటిల్మెంట్స్ అంటే మనుషులు జీవిస్తున్నారు అని అర్థం. సో ఇక్కడ మీకు రాజస్థాన్ వాటర్ రిసోర్స్ ఏంటి అనగానే గుర్తు రావాల్సింది లూనీ రివర్, ఇంకోటి ఇందిరాగాంధీ కెనాల్. ఓకే, సో నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ద కోస్టల్ ప్లెయిన్స్. కోస్టల్ ప్లెయిన్స్ అంటే తీర ప్రాంత మైదానాలు. ఓకే, ఎందుకు కోస్టల్ ప్లెయిన్స్ అనగానే ఎంత హ్యాపీగా చెప్తున్నానంటే, కోర్స్ ఇక్కడ బీచెస్ ఎక్కువ ఉంటాయి కదా, అందరికీ బీచెస్ అంటే చాలా ఇష్టం కదా. ఈ బీచెస్ అన్నీ కూడా మనకి కోస్టల్ ప్లెయిన్స్లోనే ఉంటాయి. తీర ప్రాంత మైదానాలు. తీర ప్రాంతం అంటే సముద్రానికి పక్కగా ఉన్న ప్రాంతాలని తీర ప్రాంతాలు అంటాం. మీరు గమనించినట్లయితే ఈ మ్యాప్ గమనించండి. ఈ సదరన్ పార్ట్ ఆఫ్ పెనిన్సులా, ఈ పెనిన్సులర్ పార్ట్కి, మన ఇండియా యొక్క సదరన్ పార్ట్కి రెండు వైపులా ఈస్టర్న్ వైపున బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఈ బే ఆఫ్ బెంగాల్ సముద్ర పొడవునా ఉన్న కోస్ట్ని మనం ఈస్ట్ కోస్ట్ అంటాము. అలాగే వెస్ట్ వైపున అరేబియన్ సీ ఉంది. ఈ అరేబియన్ సీ వెంబడి ఉన్న ఈ తీర ప్రాంతాన్ని వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అంటాం, లేదా వెస్ట్ కోస్ట్ అనేసి అంటాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈస్ట్ కోస్ట్ కన్నా వెస్ట్ కోస్ట్ వెడల్పుగా ఉంటుంది. ఈ వెస్ట్ కోస్ట్ అనేది వెడల్పుగా ఉండి ఈ కోస్ట్ కొండల ద్వారా ముక్కలు చేయబడి ఉంటుందన్నమాట. అంటే ఈ తీర ప్రాంతం అనేది 3 భాగాలుగా ఉంది. మధ్యలో కొండల ద్వారా వేరు చేయబడి ఉంది. మనం ఆల్రెడీ వెస్ట్రన్ ఘాట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఆ ఘాట్స్ వల్ల వేరు చేయబడి 3 భాగాలుగా ఉంది. అదేంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వెస్ట్రన్ కోస్ట్ అనేది రన్ ఆఫ్ కచ్, నార్త్లో రన్ ఆఫ్ కచ్ నుంచి మొదలయ్యి సౌత్లో కన్యాకుమారి వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, దిస్ ప్లేన్ ఈస్ అన్ఈవెన్ అండ్ బ్రోకెన్ బై హిల్లీ టెరైన్. ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. తీర ప్రాంత మైదానం మొత్తం ఎత్తు పల్లాలుగా ఉండి కొండలతోటి వేరు చేయబడి ఉంటుందన్నమాట. దీన్ని అంటే ఈ వెస్ట్ కోస్ట్ని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. అదేంటో చూద్దామా. కొంకన్ కోస్ట్, దిస్ ఈజ్ ఇన్ ద నార్దర్న్ పార్ట్. ఇట్ టచెస్ మహారాష్ట్ర అండ్ గోవా. ఇది చూడండి, పింక్ కలర్ లైన్ ఉంది కదా. ఈ తీర ప్రాంతాన్ని కొంకన్ కోస్ట్ అంటారు. ఈ కొంకన్ కోస్ట్ మహారాష్ట్ర ఇంకా గోవాని టచ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, కన్నడ ప్లెయిన్ అని అంటారు, లేదా కెనరా కోస్ట్ అని కూడా పిలుస్తారు, కన్నడ ప్లెయిన్ అని కూడా అంటారు. దిస్ ఈస్ ద మిడిల్ పార్ట్. ఇట్ ఇంక్లూడ్స్ కోస్టల్ ప్లెయిన్స్ ఆఫ్ కర్ణాటక. ఇది కర్ణాటకలోని కోస్టల్ ప్లెయిన్స్ను కూడా ఇంక్లూడ్ చేసుకుని ఉంటుంది. అండ్ మూడవది మలబార్ కోస్ట్. ఇది కేరళ రాష్ట్రం ఉంటుంది కదా, కేరళ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతాన్ని మలబార్ కోస్ట్ అంటారు. దిస్ ఈస్ ద సదరన్ పార్ట్ మోస్ట్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఈ మలబార్ కోస్ట్ మొత్తం కూడా మనకి ఎక్కువగా కేరళ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా వెస్ట్ కోస్ట్ 3 భాగాలుగా డివైడ్ అయ్యింది. కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్ ఆర్ కన్నడ ప్లెయిన్, మలబార్ కోస్ట్. అర్థమైంది కదా, క్లియర్. సో నౌ లెట్ us see about ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. తూర్పు తీర మైదానాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ
పెనిన్సులార్ ప్లాటోకి ఈస్ట్ వైపుగా ఉన్న సీ ఏంటి? బే ఆఫ్ బెంగాల్. ఈ బే ఆఫ్ బెంగాల్ని ఆనుకుని ఉన్న కోస్ట్ ఏంటి? ఈస్టర్న్ కోస్ట్. ఓకేనా? ఈ ఈస్టర్న్ కోస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బంగాళాఖాతం యొక్క తీర ప్రాంతాలు కూడా చాలా వెడల్పు కలిగి ఉంటాయి. అండ్ అంతేకాకుండా చాలా లార్జ్ సర్ఫేస్, అంటే ఎక్కువ ఉపరితల భాగాలను కలిగి ఉంటాయి అన్నమాట. ఈ ఈ ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ తూర్పు తీర మైదానాలు ఒడిశాలోని మహానది నుండి మొదలయ్యి తమిళనాడులో కావేరీ డెల్టా వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. వీటిని కూడా వెస్ట్ కోస్ట్లో లాగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇవి మైదాన ప్రాంతాలన్నీ కూడా చాలా సారవంతమైనవి అనమాట. అంటే చాలా ఫర్టైల్ ల్యాండ్స్. ఎందుకంటే ఈ తీర ప్రాంత మైదానాలన్నీ కూడా ఎలా ఫామ్ అయ్యాయి? నదుల వల్ల ఫామ్ అయ్యాయి. ఏ ఏ నదుల వల్ల? మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ఈ నదుల వల్ల, ఈ నదుల ద్వారా కొట్టుకొచ్చే ఫర్టైల్ డిపాజిట్స్ వల్ల ఫామ్ అయ్యాయి. కాబట్టి ఈ ప్లేన్స్ చాలా సారవంతమైనవి అనమాట. ఈ తీర ప్రాంతాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో నార్దర్న్ సర్కార్స్ అంటారు. కనిపిస్తుందా? నార్దర్న్ సర్కార్స్ అంటారు. అండ్ ఒడిశాలో ఉత్కల్ కోస్ట్ అంటారు. అలాగే చెన్నై, లైక్ తమిళనాడులో కోరమండల్ కోస్ట్ అంటారు. ఓకేనా? తమిళనాడులో కోరమండల్ కోస్ట్ అని పిలుస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్. ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్. ఉత్కల్ కోస్ట్, నార్దర్న్ సర్కార్స్ అండ్ కోరమండల్ కోస్ట్. ఈ డెల్టా రీజియన్స్ ఎలా అయితే నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ చాలా సారవంతమైనవి, ఫర్టైల్ అని చెప్పానో, అలాగే ఈ డెల్టా రీజియన్స్ కూడా చాలా ఫర్టైల్ ల్యాండ్స్ అనమాట. ఓకే, మీకు అసలు ఏం గుర్తొస్తుంది ఐలాండ్ అనగానే? మాల్దీవ్స్ గుర్తొస్తుందా? కానీ మాల్దీవ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, మన కంట్రీలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి తెలుసా. అవి కూడా మంచి టూరిస్ట్ డెస్టినేషన్స్ అనమాట. చాలా బాగుంటాయి. మంచి ఫ్రెష్ వాటర్ ఉంటుంది అక్కడ సీస్లో. అండ్ బయోడైవర్సిటీ కూడా చాలా బాగుంటుంది. అడవులు కానీ, అక్కడ ట్రైబ్స్ కానీ, అక్కడ కల్చర్ కానీ ఇట్స్ సెపరేట్ అనమాట. వాటి గురించి ప్రత్యేకంగా మళ్ళీ మనం ఎప్పుడైనా తెలుసుకుందాము. అండ్ ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ పరంగా ఐలాండ్స్ గురించి తెలుసుకుందాం. ద ఐలాండ్స్. ఐలాండ్స్ అంటే దీవులు. మనకి తెలుసు ఇండియా మ్యాప్ అనగానే కనిపించే ఈ మెయిన్ ల్యాండ్ మాత్రమే కాదు, ఇక్కడ సముద్రంలో ఉన్న ఈ రెండు, ఇటు ఈ వెస్ట్ వైపు, ఈస్ట్ వైపు ఉన్న ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. వెస్ట్ వైపు అరేబియన్ సీలో ఉన్న ఐలాండ్స్ని లక్షద్వీప్ ఐలాండ్స్ అంటున్నాం. ఐలాండ్స్ అంటే ఈ లక్షద్వీప్ అన్న, అండమాన్ అన్న ఒక్కటి కాదు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నిటిని కలిపి ఒకటిగా భావిస్తారు. ఓకేనా? అండ్ ఇవి యూనియన్ టెరిటరీస్ అనమాట. అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ వీటిని రూల్ చేస్తుంది. అలాగే ఈస్ట్ వైపున బే ఆఫ్ బెంగాల్లో మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. దిర్ ఆర్ 2 ఐలాండ్ గ్రూప్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ స్ట్రెచ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. లక్షద్వీప్ ఐలాండ్స్ స్ట్రెచ్డ్ ఇన్ అరేబియన్ సీ. అసలు ఒక మూవీలో ట్విస్ట్ లాగా మన లెసన్లో కూడా ఎన్నెన్ని ట్విస్ట్లు, ఎన్నెన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కదా అసలు. ఎందుకంటే అసలు మీరు నమ్ముతారా, మన కంట్రీలో అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఒకప్పుడు మునిగిపోయిన పర్వతాల్లోని అప్పర్ పార్ట్ అంటే నమ్ముతారా? ఇప్పుడు ఏవైతే దీవులు కనిపిస్తున్నాయో అదంతా కింద ఒక పెద్ద పర్వతం అనమాట. ఎలా అంటే ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఇవి మ్యాన్మార్ కంట్రీలో అర్కన్యోమాన్ పర్వతాలు ఉండేవి. ఆ పర్వతాలు వాటర్లో సబ్మర్జ్ అయిపోయి వాటి యొక్క ఎలివేటెడ్ పోర్షన్ పై భాగం ఉంటుంది కదా, ఆ పై భాగమే ఇప్పుడు ఐలాండ్స్గా ఉన్నాయన్నమాట. ఆ ఐలాండ్స్ కూడా మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద పిక్చర్. ఈ పిక్చర్ ఏంటంటే ఇది నికోబార్ బర్డ్ అనమాట. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న ప్రత్యేకమైన బర్డ్ ఇది. దీని గురించి మీరు తెలుసుకుని దీని పేరేంటో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో నార్కోండం ఇంకా బారెన్ ఐలాండ్స్ అనేవి వాల్కనిక్ ఆరిజిన్, అంటే వాల్కనిక్ మౌంటైన్స్ వల్ల ఫామ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు అవి యాక్టివ్ వాల్కెనోస్ కాదు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ద సదరన్ టిప్ ఆఫ్ ఇండియా యొక్క సదరన్ టిప్, మన భారతదేశం యొక్క దక్షిణపు అంచు సదరన్ టిప్గా ఇందిరా పాయింట్ని పరిగణిస్తారు. కానీ ఇది 2004లో వచ్చిన సునామీ వల్ల, చూడండి కనిపిస్తుందా మీకు ఇక్కడ ఇందిరా పాయింట్? ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి కింద ఉంది. ఈ ఇందిరా పాయింట్ 2004లో వచ్చిన సునామీలో మునిగిపోయిందనమాట. వాటర్లో సబ్మర్జ్ అయిపోయింది. సో మై డియర్ లెర్నర్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ సిచ్యువేటెడ్ టు ద ఈస్ట్ ఆఫ్ ఇండియా ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, సో దీస్ ఆర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అర్థమైంది కదా? అండమాన్ అండ్ నికోబార్ యొక్క క్యాపిటల్ ఏంటి నాకు మీరు కామెంట్ చేయాలి. ఓకేనా? చూద్దాం ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారో. నెక్స్ట్ లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి తెలుసుకుందాం.
ఓకే, ఇవి కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఐలాండ్స్ అన్నమాట. ఈ ఐలాండ్స్ అన్నీ కూడా ఎలా ఫామ్ అయ్యాయో తెలుసా? కోరల్ రీఫ్స్ ద్వారా ఫామ్ అయ్యాయి. ఈ లక్షద్వీప్ దీవులు ఐలాండ్స్ అనేవి కోరల్ రీఫ్స్ ద్వారా ఏర్పడ్డాయి. కోరల్ రీఫ్స్ అంటే ప్రవాళ భిత్తికలు అంటారు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, చాలామంది నీమో మూవీ చూస్తుంటారు కదా, ఆ మూవీలో మనకి ఓషన్ బెడ్ మీద చెట్లు లాగా, ఒక గార్డెన్ లాగా, ఫిషెస్కి ఒక కాలనీస్ లాగా కనిపిస్తాయి. అబ్జర్వ్ చేశారా మీరు ఎప్పుడైనా లేదా స్కూబా డైవింగ్కి వెళ్ళినా మీకు అవి కనిపిస్తూ ఉంటాయి కోరల్స్ అనేవి. అవి ఏంటంటే టైనీ యానిమల్స్. యాక్చువల్లీ అవి ఏదో ఒక పొదల్లాగా, ప్లాంట్స్ లాగా కనిపిస్తాయి, కానీ గడ్డి నాచ్ లాగా కనిపిస్తాయి, కానీ అవి ప్లాంట్ లైఫ్ కాదు, అవి యానిమల్స్ అన్నమాట. వాటిని ఏమంటారు అంటే పొలిప్స్ అంటారు. అంటే ఈ కోరల్ రీఫ్స్ అనేవి ఒక కాలనీస్లా ఫామ్ అయ్యి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అవి ఎక్స్పాండ్ అవుతూ ఓషన్ సర్ఫేస్ని బ్రేక్ చేస్తూ ఐలాండ్స్లా ఫామ్ అవుతాయి అన్నమాట. అందుకే లక్షద్వీప్ ఐలాండ్స్ కోరల్ రీఫ్స్ ద్వారా ఫామ్ అయ్యాయి అని చెప్తున్నారు. అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా ఎంత ఉంటుందంటే 32 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, 32 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. దిస్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ ఇస్ ఫేమస్ ఫర్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. ఫ్లోరా అంటే రకరకాల పువ్వులు, మొక్కలు. ఫానా అంటే రకరకాల ఏమంటారు వైల్డ్ లైఫ్, రకరకాల యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, రకరకాల చెట్లు కానీ, పువ్వులు కానీ మనకి లక్షద్వీప్ ఐలాండ్స్లో కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ ఐలాండ్స్ కూడా యూనియన్ టెరిటరీ. లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ ఏంటి? కవరట్టి. అండమాన్ నికోబార్ క్యాపిటల్ మీరు చెప్పాలి కామెంట్స్లో, ఓకేనా? సో ఈ విధంగా ఫ్లోరా, ప్లాంట్ లైఫ్, ఫానా, యానిమల్ లైఫ్ అనేది చాలా వైవిధ్యభరితంగా మనకి లక్షద్వీప్ ఐలాండ్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇన్ ద కంక్లూషన్, ఇట్స్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ దర్ ఇస్ ఎ వాస్ట్ డైవర్సిటీ ఇన్ ద ల్యాండ్ ఫార్మ్స్ విచ్ ఇండియన్ పీపుల్ లివ్. మన కంట్రీని సబ్ కాంటినెంట్ అంటారు కదా, తెలుసా మీకు? మన కాంటినెంట్ ఏంటి? ఏషియా. అది ఇండియాని సబ్ కాంటినెంట్ అని ఎందుకు అంటారంటే, ఒక ఖండంలో ఉండేటటువంటి ఫీచర్స్ అన్నీ మన ఒక్క కంట్రీలో కనిపిస్తాయి అన్నమాట. ఎంతో డైవర్సిఫైడ్గా ఉంటుంది, వైవిధ్యభరితంగా. కల్చర్స్ కానీ, భాషలు కానీ, క్లైమేటిక్ కండిషన్స్ కానీ, ల్యాండ్ ఫామ్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ టైప్స్గా ఉంటుందన్నమాట. చాలా రకరకాలుగా ఉంటుంది. అయినా సరే మన కంట్రీ యునైటెడ్గా ఉంటుంది. అందుకే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తారు.